గురువు గారికి అందరికీ నమస్కారము. నా పేరు శ్రీధన్య. విఘ్నాలకు అధిపతి వినాయకుడు. మరి ఆ వినాయకుడు పెళ్ళికే 1000 విఘ్నాలు అని అంటారు. అది ఎలాగో వివరించమని మనవి. బ్రహ్మాండమమ్మా, వినాయకుడి పెళ్లికి ఉన్న విఘ్నాలన్నీ నీ పెళ్లికి మాత్రం ఉండకుండా ఉంటాయి. అంతే కదా మరి. విఘ్న దేవుడకట పెళ్లిలో సూత్రాల హరణమయ్యనకట అదులు చూడ కాన నాటి నుండి మానవలోకాన సామెతనగ ఇట్లే చక్కనయ్యే. అంటే దీనికి అర్థం చెప్తే కానీ మీకు అర్థం కాదు. వినాయకుడి పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో మెళ్ళో మంగళసూత్రం కట్టడానికి 2 తాళిబొట్టు బిళ్ళలు పళ్ళెంలో పెట్టి బ్రహ్మగారు లక్ష్మీదేవి ద్వారా అందరి దగ్గరికి పంపారు. ఈ తాళిబొట్లు ఏం చేస్తారు? ఈ మంగళసూత్రాలు ముత్తైదువుల దగ్గరికి తీసుకెళ్తారు. ముత్తైదువుల దగ్గర అప్పుడు ఆ ముత్తైదువులు తమ మంగళసూత్రానికి దీన్ని తగిలికి వాడు అందులో పెట్టేయాలి. ఆ తర్వాత తాళి కట్టాలి. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇలాంటి హేమహేమీలు అందరూ తాడిబొట్టు తమ తాడికి తగిలించి అందులో పెట్టారు. తీరా విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి మంగళసూత్రాలు మాయమైపోయి కనపడలేదు. దాంతో కంగారు పడ్డారు. మరి అడుగుదామంటే ఇప్పుడు నెదర్లాండ్స్ వాళ్ళని మీరు ఏమన్నా తీసేయడానికి అడిగితే ఎంత బాగుంటుంది, అన్యాయం కదా అది. అలాగే అక్కడికి వచ్చిన వాడిని అడగలేక బాధపడుతూ ఉంటే బ్రహ్మగారికి అనుమానం వచ్చి విఘ్నేశ్వరుడికి చూశాడు. విఘ్నేశ్వరుడు తల వంచుకుని అవుతున్నాడు. ఇది విఘ్నేశ్వరుడి పని అర్థమైపోయింది. ఏం నాయనా ఈ మంగళసూత్రాలు నువ్వే మాయం చేసావంటే అవును అన్నాడు ఆయన. ఎందుకు మాయం చేసావంటే నా పెళ్లిలో ముందుగా పసుపు విఘ్నేశ్వరుడు చేసి పూజ చేయలేదుగా అన్నాడు. అదేమిటి నీ పెళ్లికి కూడా నిన్ను పూజించాలంటే ఏ పెళ్లికైనా ఆదవు పూజ్యో గణాధిప, గణపతిని పూజించకపోతే అన్ని విఘ్నములే. నా పూజ చేయలేదు కాబట్టి మంగళసూత్రాలు నేనే మాయం చేశాను అన్నట్ట. అప్పుడు మళ్ళీ పసుపు విఘ్నేశ్వరుని చేసి పూజించగానే తాళిబొట్లు కనబడ్డాయి, పెళ్లి సుఖాంతం అయింది. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత పుట్టింది. కాబోయే బామ్మగారు శుభం. ఇక పురాణ వంశం వారు